చాలా కాలం తర్వాత మంచి కుటుంబ కథా చిత్రం. కొన్ని సన్నివేశాలు కళ్ళమట్లో నీళ్ళు వచ్చినాయి. రాస్తారు ఏంటా ఇదని చెప్పి గత నెల రోజుల నుంచి సినిమాలు, టీవీ అన్ని ఛానల్లో అతని గురించి నెగిటివ్ ప్రచారం. కానీ అదేంటనేది చట్టంలో దృష్టిలో వాళ్ళు చూస్తారు. అతను ఇంత నటుడు ఉన్నాడనేది తీసిన దర్శకుడిని రామ్ భీమన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఎక్కడ కూడా అతను ప్రతి సన్నివేశంలో చివరి వరకు ఆ నటన విషయంలో కావచ్చు, దర్శకుడు ఆ మాటలు కావచ్చు, అంటే తండ్రి మాట జవదాటని రాముడు దేవుడైతే తండ్రికి ఎదురెడ్డి నిలిచిన ప్రహ్లాదుడు కూడా దేవుడే అనే డైలాగ్ కాడించి రామాయణంలో మంచి మాటలతో సహా నేటి కుటుంబానికి ఇది కావాలి, కుటుంబ విలువలు చాలా అద్భుతంగా మరణించిన విధానం. దీంట్లో యాక్షన్ కూడా డైరెక్టర్ గారు తీసిన ప్రతి సన్నివేశానికి రమ్యకృష్ణ గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, ప్రతి సన్నివేశంలో సంగీతం కావచ్చు. ఒక గోదావరి జిల్లాలో రామాయణంతా ఆ యొక్క దీవిలో అక్కడ పండించే ఈ యొక్క పూలు పండే రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మార్కెట్లో దళారుల వ్యవస్థ వల్ల వాళ్ళు పడే ఇబ్బందులు, ఆత్మహత్యలు, అవన్నీ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లే ఒక సామాన్యమైన ఇది వాళ్ళందరూ రైతులపై తరపున నిలబడిన రామ్ చరణ్, అదే రాజ్ తరుణ్ పాత్ర అనేది, రామ్ అనే పాత్ర చాలా విలువైంది. లగ్జరీస్ జీవితం గడపాల్సిన అతను ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకోవాల్సింది. 100 రోజులు తను ఎవరికి తెలియకుండా అజ్ఞాతవాసం గడిపిన తీరు ఈ సిచ్యువేషన్స్లో ఇంతవరకు రాజ్ తరుణ్ జీవితంలో ఇటువంటి సినిమా ఎప్పుడు చూసుంటాం. అటువంటి చాలా కథ స్క్రీన్పై దర్శకత్వం మరల్చిన తీరు అద్భుతం అనమాట. అంటే కాంట్రవర్సీ చాలా కొన్ని వారాలుగా అతని మీద కాంట్రవర్సీ నడుస్తుంది. మరి ఆ కాంట్రవర్సీ ఈ సినిమా మీద, సినిమా రిజల్ట్ మీద ఏ విధమైనటువంటి ప్రభావితం చూపించదా, ఎలా ఉంటుంది? అసలు ఈ సినిమా మీద ప్రభావం చూపించదండి. అతనిలో నటుడిని చూస్తారు.